తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీకి దక్కుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అధికార వైసీపీ పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు నిర్వహించడం సమంజసం కాదని కరబ మండలం ఉప్పల్లక్క మత్స్యకార నాయకుల సంఘాడి బాలమహేశ్వరరావు హితవు పలికారు. ఐక్యతకు ప్రశాంతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైకాపా పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విభూతం కలిగే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గ్రామంలో అరాచకులు ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా బాలమహేశ్వరరావు తెలిపారు. గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్న వాటిని పరిష్కరించే దానిపై దృష్టి సారించడం లేదని, ఎంతసేపు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అనే వాటి పైన స్థానిక వైపాక నాయకులు దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ సంఘాన్ని బాలమహేశ్వరరావు నా పేరు. ఉప్పలంక గ్రామం, కరప మండలం. మా ఉప్పలంక గ్రామంలో చాలా ప్రశాంతంగా, చాలా అన్యోన్యంగా, ఎంతో ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు చూపించుకుంటూ జీవించే బ్రతుకులు కడు పేదవారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగాయి. దానికి ముందుగా ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మన గ్రామంలో మన వైసీపీ నాయకులు అన్నారు, తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ కలిసి ఏయో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, కామెంట్ చేయడం జరిగింది. అయితే అవన్నీ అబద్ధాలు. ఇక్కడ మొండి గ్రామంలో ఒక కుటుంబం రోడ్డున పడిపోయిందని చెప్పేసి నా దగ్గరికి అన్న మా జీవితాలు అయిపోయి మాకున్నటువంటి స్థలం ఆక్రమించేసుకున్నారు అవతల వాళ్ళు అని చెప్పేసి నాకు చెప్పగా నేను ఎంఆర్ఓ కంప్లైంట్ చేశాను. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్టాఫ్ రాగా వాళ్ళ పైన ఈమె ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించేదే ఈ డాక్యుమెంట్ దేని పని చేస్తుంది, నాలుగు తీసుకొని పని చేయదని ఆమె ముఖం మీద విస్తరం జరిగింది. అదే పాయింట్ నాకు చెప్పిన తర్వాత నేను ఆర్టీఓ ఆఫీస్లో కేసు వేయడం జరిగింది. 22 ఆగస్టు 27వ తారీఖున ఆర్టీఓ గారు సతీష్కి, అటు కాలడి లక్ష్మి, దన్పోల లక్ష్మికి ముగ్గురికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే రోజున ఆర్టీఓ ఆఫీస్కి మేము 20 మంది ఉప్పలం గ్రామం నుండి పెద్దలందరూ కలిసి వెళ్ళగా అక్కడికి వచ్చిన వ్యక్తి సతీష్ మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఏమీ లేకుండా నన్ను కొట్టారు అని చెప్పేసి నన్ను A1 ముద్దాగా చేర్చి నా పైన తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాడు. మన మాజీ మంత్రి వైలెన్బడి కురసాల కన్నబాబు గారు కరప ఎండిఓ గారికి ఫోన్ చేసి బాలమహేశ్వరరావుకి సంబంధించినటువంటి బెయిల్ పేపర్స్ వస్తున్నాయి, దానిపైన సంతకాలు పెట్టొద్దని 2 రోజుల పాటు ఆపినటువంటి మహానీయుడు, మహాఘనత మా యొక్క ఇసురు ఎప్పటికైనా ఆయన తగులుతుంది. అదే విషయం కూడా నేను చెప్తున్నాను ప్రజల ముందు. కాకినాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆ రోజు మే 13వ తారీఖున గ్రామ ప్రజానీకం అందరూ కలిపి రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఆ రోజున కురసాల కన్నబాబు గారికి గుణపాఠం చెప్తారని చెప్పి నేను ప్రజల తరపున మీడియా ముందర నమస్కరిస్తూ ఆయనకి అండి. నా పేరు రేఖల రాము. ఏంటంటే మొన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి ఉప్పలంక సర్పంచ్ గుమ్మిడి సతీష్ ఏమన్నాడంటే, నీకు ఏదన్నా డేరుగా మాట్లాడేలా ఉంటే ఉప్పలంక గ్రామంలో పెట్టుకో, గొంతుని కింద వీటి కింద పెట్టుకోవడం కాదు, ఏదో బొడిక్కలు ముంజలాడి ఆడుకున్న కుర్రోల్ని ముడుగుని పెట్టుకుని వెనకాల నువ్వు మాట్లాడించడం కాదు. జనం వచ్చారని నువ్వు ఓర్సలైపోయావు అంతే. ఏంటి మా శనివారం పంతం నానాజీ గారు మా వచ్చారండి. వస్తే జనాలు మేము అంతా కూడా ఊహించలేదు. ఏంటంటే అప్పటి నుంచి 5 సంవత్సరాలు బట్టి ఓపిక పెట్టారు జనం కోసం. నిజంగా అది వీళ్ళు ఓర్సలేక బొమ్మిడి సతీష్ మీడియాని తీసుకొచ్చి అంతా ఇది చేశాడు. ఒకటి, పంతం నానాజీ గారు ఎవరో తెలియదు, మా ఊరు వచ్చి చెప్పేస్తే ఓట్లు వేస్తారా అంటున్నాడు. కన్నబాబు అండి, వైజాగ్ దగ్గర విజయనగరం. నానాజీ గారు తూర్పుగోదావరి జిల్లా, సొంతూరు కాకినాడ. వైజాగ్ ఉన్నవాడు నువ్వు వచ్చి చెప్తే పని అవ్వదు. కన్నబాబు ఒకటే చెప్తున్నాను,
నువ్వు ఎన్ని దౌర్జన్యం చేశావో మీ తమ్ముడు బాలాజీ ఏం చేశారో జనాలందరూ తెలుసు. నా మీద కాదు, నువ్వు ఈ సోదరుడి మీద కేసు పెట్టావు, నా మీద కేసు పెట్టావు, ప్రతి ప్రజల మీద కేసు పెట్టావు. అది అందరికీ జనాలు తెలుసు. ఈ బుద్ధి చెప్పి జనమంతా ఉప్పలంక గ్రామం బుద్ధి చెప్తుంది. రూరల్ గట నీకు బుద్ధి చెప్పి సరైన బుద్ధి చెప్పి చేస్తారు.